ఉన్నారండి. రక్తహీనతని నివారించే ఆకండి అదే మన తోటకూర. ఈ తోటకూర చాలా మంచిదండి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ముందుగా నేను ఆకునంతా తీసి చక్కగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు వేసి, ఉప్పు, పసుపు, కారం వేసి, కొంచెం వాటర్ వేసి ఉడికించి రుబ్బి తాలింపు వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఆకు. ఈ ఆకును తీసుకోవటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలని పొందుకోవచ్చండి. నేను మీ మేరీని ఈరోజు తోటకూర చేశాను. చాలా చక్కగా వచ్చిందండి. ఏమండి ఎంత బాగుందో చూసారా తోటకూర? చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఆకుకూరల్ని మనము అవాయిడ్ చేస్తూ ఉంటాము, కానీ ఈ తోటకూర తీసుకోవటం ద్వారా రక్తహీనతని నివారించుకోవచ్చండి. చాలామంది ఆకుకూరలను తినడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో మనం ఒక చిన్న చిట్కా ఫాలో అయితే బాగుంటుందండి. అదేంటంటే ఒక గారో ఏదో ఒకటి పెట్టుకొని రైస్లో ఆ తోటకూర కొంచెం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. చాలా బాగుంటుంది. తోటకూరతో భోజనం అండి ఇప్పుడే కలిపాను. అలాగే ఒక గారె ఇందులో నంచుకోవటానికి. రండి ఫ్రెండ్స్, భోంచేద్దాం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి నేను.